వెల్కమ్ టు సా కిచెన్. ఈరోజు మనము చికెన్ దమ్ బిర్యానీ చేస్తున్నామండి. ఇక్కడ నేను 1 kg చికెన్ దమ్ బిర్యానీ చేస్తున్నానండి. ఫస్ట్ వాష్ చేసి పెట్టాను, సాల్ట్ లెమన్ వెనిగర్ వేసి వాష్ చేసి పెట్టానండి. చూడండి, చికెన్ అనేది ఇలా ఓల్డ్ వచ్చింటుంది కదా బౌల్, దాంట్లో వేసి పెట్టానండి. ఎందుకంటే చికెన్లో వాటర్ వస్తుంది కదా, ఆ వాటర్ అంతా కూడా వెళ్ళిపోతుంది అనమాట ఇలా వేసి పెడితే. నెక్స్ట్ చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేయాలో స్టార్ట్ చేద్దామండి. ఫస్ట్ నేను ఇక్కడ బాదం ఫ్రై చేస్తున్నానండి. బాదం అంతా యాడ్ చేసిన తర్వాత బాదం అంతా కూడా కొంచెం గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఈ బాదం అంతా కూడా ఇలా మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలండి, లేదంటే ఒక సైడ్ ఫ్రై అవుతుందన్నమాట, ఇంకొక సైడ్ ఫ్రై అవ్వదు సరిగ్గా. నెక్స్ట్ ఒక ప్లేట్ తీసుకొని ఒక ప్లేట్లో న్యూస్ పేపర్ వేసి పెట్టానండి. ఎందుకంటే బాదంలో ఆయిల్ ఉంటుంది కదండి, ఆ ఆయిల్ అంతా కూడా న్యూస్ పేపర్ అబ్జర్వ్ చేసేస్తుంది అనమాట. సో ఇలా చూడండి, బాదం అంతా కూడా ఇలా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. నెక్స్ట్ కాజు ఫ్రై చేస్తున్నానండి. చూడండి, కాజు కూడా ఇలా వచ్చేటట్టు ఫ్రై చేసుకోవాలండి. నెక్స్ట్ ఆనియన్ ఫ్రై చేస్తున్నాను. ఆనియన్ అన్నీ యాడ్ చేసిన తర్వాత ఇవన్నీ కూడా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. చూడండి, ఆనియన్ అన్నీ కూడా ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. నెక్స్ట్ ఒక న్యూస్ పేపర్ వేసి ప్లేట్లో ఆనియన్ అన్నీ కూడా ఈ ప్లేట్లోకి యాడ్ చేస్తున్నానండి. ఎందుకంటే ఆయిల్ ఉంటుంది కదా ఆనియన్లో, ఆయిల్ అనేది న్యూస్ పేపరు నీట్గా అబ్జర్వ్ చేసేస్తుంది అనమాట. సో ఆనియన్ అన్నీ కూడా ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. నెక్స్ట్ చికెన్ అంతా కూడా ఇలా స్మాల్ పీసెస్ కట్ చేసుకున్నానండి. స్మాల్ పీసెస్ అయితే మనకు మసాలా అనేది బాగా పడుతుంది అనమాట. సో అందుకని చెప్పి నేను స్మాల్ పీసెస్ కట్ చేసుకున్నానండి. ఫస్ట్ నేను సాల్ట్ యాడ్ చేస్తున్నానండి, టేస్ట్కి సరిపడా సాల్ట్. అలాగే నెక్స్ట్ టేస్టీ సాల్ట్ 1/2 టేబుల్ స్పూన్ అండి. నెక్స్ట్ గార్లిక్ జింజర్ పేస్ట్ 1 టేబుల్ స్పూన్ అండి. 1/2 టేబుల్ స్పూన్ కొరియండర్ పౌడర్ అండి. 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ అండి. 1/2 టేబుల్ స్పూన్ బ్లాక్ పెప్పర్. 1/2 టేబుల్ స్పూన్ విలాచి పౌడర్ అండి. 1/2 టేబుల్ స్పూన్ పసుపు. 1/2 టేబుల్ స్పూన్ జీరా పౌడర్ అండి. 1 టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా. 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా అండి. 1 టేబుల్ స్పూన్ కర్డ్ అండి. నెక్స్ట్ కొంచెం నిమ్మరసం వేస్తున్నానండి. నెక్స్ట్ ఇది వరకు ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి, ఫ్రై ఆనియన్ కూడా యాడ్ చేస్తున్నానండి. నెక్స్ట్ బాదం అండి. నెక్స్ట్ కాజు అండి. నెక్స్ట్ కొత్తిమీర అండి. నెక్స్ట్ కర్రీ లీవ్స్ అండి. నెక్స్ట్ మసాలా అంతా యాడ్ చేసిన తర్వాత ఇవన్నీ కూడా బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలండి. ఒక 10-15 మినిట్స్ బాగా ముక్కలకంతా పట్టేటట్టు. నెక్స్ట్ ఇక్కడ చికెన్కి అంతా కూడా మసాలా అంతా బాగా కలిసేటట్టు ఒక 15 మినిట్స్ మిక్స్ చేశానండి మసాలా అంతా కూడా చికెన్కి. సో నెక్స్ట్ నేను ఇక్కడ ఒక 4 అవర్స్ డీప్ ఫ్రిడ్జ్లో పెడుతున్నానండి. సో మీకు టైం ఉంటే ఓవర్ నైట్ పెట్టారంటే కన్నా ఇంకా బిర్యానీ అనేది చాలా చాలా టేస్ట్ ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఇక్కడ ఆయిల్ యాడ్ చేస్తున్నానండి. నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ గీ అండి. నెక్స్ట్ హోల్ గరం మసాలా యాడ్ చేస్తున్నానండి. నెక్స్ట్ బిర్యానీ ఫ్లవర్ అండి. హోల్ గరం మసాలా లైట్గా ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ ఇది వరకు మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్న చికెన్ ఉంది కదండి, చికెన్ అంతా యాడ్ చేస్తున్నానండి. చికెన్ యాడ్ చేసిన తర్వాత ఇదంతా కూడా బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలండి. నెక్స్ట్ నేను ఇక్కడ ఫ్లేవర్ కోసం అని చెప్పి గసగసాలు, కాజు, బాదం పైన్ పౌడర్లా గ్రైండ్ చేసి వేస్తున్నానండి. నెక్స్ట్ ఈ కాజు బాదం పౌడర్ అంతా కూడా బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలండి. చికెన్ అంతా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక మూత పెట్టి
చికెను ఇలా మధ్య మధ్యలో మిక్స్ చేస్తూ ఉండాలండి, లేదంటే అడుగంటుతుంది అనమాట. నెక్స్ట్ ఈ చికెన్ కుక్ అయ్యే లోపల మనం రైస్ ప్రిపేర్ చేద్దామండి. నెక్స్ట్ రైస్కి వాటర్ బాయిల్ చేస్తున్నానండి. 1 టేబుల్ స్పూన్ సాల్ట్ అండి, అలాగే బిర్యానీ ఆకు, నెక్స్ట్ 1/2 టేబుల్ స్పూన్ సాజీరా అండి. సో నెక్స్ట్ ఆయిల్ కూడా యాడ్ చేస్తున్నానండి, రైస్ పొడి పొడిగా ఉండడానికి. నెక్స్ట్ ఈ వాటర్ అంతా కూడా హై ఫ్లేమ్లోనే బాయిల్ చేసుకోవాలండి, ఒక మూత పెట్టుకొని. సో నెక్స్ట్ నేను 1 కేజీ చికెన్కి 1 కేజీ బాస్మతి రైస్ ప్రిపేర్ చేస్తున్నానండి. బాస్మతి రైస్ నేను ముందే వాష్ చేసుకొని ఒక 1/2 అవర్ నానబెట్టి పెట్టానండి. ఆ రైస్ అంతా కూడా యాడ్ చేస్తున్నానండి. నెక్స్ట్ రైస్ యాడ్ చేసిన తర్వాత ఇవన్నీ కూడా రైస్ అంతా కూడా బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలండి. సో రైస్ అంతా మిక్స్ చేసిన తర్వాత జస్ట్ ఒక 50% కుక్ అయితే చాలండి. రైస్ అంతా మిక్స్ చేసిన తర్వాత జస్ట్ 50% కుక్ అయితే చాలండి, ఎందుకంటే నెక్స్ట్ మళ్ళీ మనం దమ్ బిర్యానీలో కుక్ చేస్తాం కదండి. సో నెక్స్ట్ 50% దమ్ బిర్యానీలో కుక్ అవుతుంది అనమాట. నెక్స్ట్ రైస్ మనకు 50% కుక్ అయిపోయిందండి. నెక్స్ట్ రైస్ అంతా కూడా వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. సో ఆల్మోస్ట్ మనకు చికెన్ అంతా కూడా 80% కుక్ అయిపోయిందండి. నెక్స్ట్ 20% దమ్లో కుక్ అవుతుంది అనమాట. సో నేను ఇక్కడ 2 లేయర్గా చేస్తున్నానండి. కొంచెం చికెన్ పక్కన తీసుకున్నాను. నెక్స్ట్ లైట్గా కొత్తిమీర యాడ్ చేస్తున్నానండి. నెక్స్ట్ రైస్ యాడ్ చేస్తున్నానండి. నెక్స్ట్ ఇక్కడ గీ యాడ్ చేస్తున్నానండి. నెక్స్ట్ జఫరాను హాట్ వాటర్లో నానబెట్టి పెట్టానండి, అది కూడా యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ సెకండ్ లేయర్కు చికెన్ యాడ్ చేస్తున్నానండి. నెక్స్ట్ బాదం అండి, అలాగే నెక్స్ట్ జీడిపప్పు అండి. నెక్స్ట్ ఇది వరకు ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి, ఫ్రై ఆనియన్, అవి కూడా యాడ్ చేస్తున్నానండి. నెక్స్ట్ సెకండ్ లేయర్ రైస్ యాడ్ చేస్తున్నానండి. నెక్స్ట్ గీ యాడ్ చేస్తున్నానండి. గీ యాడ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఫైనల్గా జఫరాన్ యాడ్ చేస్తున్నానండి. నెక్స్ట్ కొత్తిమీర లైట్గా యాడ్ చేస్తున్నానండి. నెక్స్ట్ బాదం అండి, అలాగే నెక్స్ట్ జీడిపప్పు అండి. నెక్స్ట్ ఫ్రై ఆనియన్ అండి. నెక్స్ట్ మూత పెట్టుకొని ఒక 15 మినిట్స్ కుక్ చేసుకుంటే చాలండి. సిమ్లో కుక్ చేసుకోవాలండి 15 మినిట్స్. సో మనకు చికెన్ దమ్ బిర్యానీ అనేది రెడీ అయిపోయిందండి. చూడండి ఎలా వచ్చిందో రైస్ కూడా చూడండి. సో వేడి వేడి దమ్ బిర్యానీ రెడీ అండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.